అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్లో ఏపీ హిస్టరీకి సంబంధించి 5 యూనిట్లు మెన్షన్ చేయడం అనేది జరిగింది. మరి అందులో మొదటి యూనిట్ కావచ్చు, రెండవ యూనిట్ కావచ్చు, మొదటి 2 యూనిట్లలో ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, మిడివల్ ఏపీ హిస్టరీని కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది ఒక ఆర్డర్ వైజ్. నెక్స్ట్ 3వ యూనిట్లో అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్, అంటే అక్కడి నుంచి కూడా 3వ యూనిట్ నుంచి కూడా మనకి మోడర్న్ ఏపీ హిస్టరీ అనేది మనకి ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే యూరోపియన్లు వస్తారో అక్కడి నుంచే మనకి ఆధునిక భారతదేశ చరిత్ర ప్రారంభం అవుతుంది, అక్కడి నుంచి ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర ప్రారంభం అవుతుంది. కాబట్టి 3వ యూనిట్ నుంచి కూడా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రను మనం మాట్లాడుకుంటా ఉన్నాం. గత క్లాస్తో ఆ 3వ యూనిట్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. మరి ఇదే ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఇట్ మీన్స్ ఏపీ మోడర్న్ హిస్టరీలో మనం చూడాల్సినటువంటి 4వ కాన్సెప్ట్ ఏమిటయ్యా అంటే ఆంధ్ర ఉద్యమం. అంటే మీకు 4వ కాన్సెప్ట్ మొదలయ్యేదే, అంటే 4వ యూనిట్ మొదలయ్యేదే ఆంధ్ర మూమెంట్తో మొదలవుతుందండి. ఆరిజిన్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఆంధ్ర ఉద్యమం అని చెప్పేసి రాసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఆంధ్ర మూమెంట్ అని చెప్పేసి రాసుకోవాలి. కాబట్టి ఏపీ మోడర్న్ హిస్టరీలో 4th యూనిట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో మరి మనం కాన్సెప్ట్లను అడుగుపెట్టినట్లయితే అసలు ఏమిటి సార్ ఆంధ్ర ఉద్యమం, ఆంధ్ర మూమెంట్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెంట్ బై ఆంధ్ర మూమెంట్ అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇండియన్ మోడర్న్ హిస్టరీలో జాతీయోద్యమం అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అంటే ఏమిటి, నేషనల్ మూమెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఏమిటి నేషనల్ మూమెంటు? మన యొక్క భారతదేశాన్ని 2 శతాబ్దాలకు పైగా మన భారతదేశాన్ని మొత్తాన్ని తన యొక్క కబంధ హస్తాల్లో ఉంచుకొని తన యొక్క రిక్త హస్తాలతో చాలా భయంకరంగా భారతదేశాన్ని దోచుకున్నవాడు బ్రిటిష్ వాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ విధంగా బ్రిటిష్ వాడు ఎప్పుడైతే భారతదేశాన్ని దోచుకున్నాడో అటువంటి బ్రిటిష్ వాడి యొక్క కబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని రక్షించుకోవడం కోసము భారతీయులందరూ కలిపి, అందులోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి, భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు అందరూ కలిపి చేసినటువంటి ఉద్యమాన్ని మనము జాతీయోద్యమము అని చెప్పేసి చెప్తా ఉంటాం. దీన్నే నేషనల్ మూమెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి ఆంధ్ర ఉద్యమం అంటే ఏమిటంటే మన భారతదేశంలోనే భాగంగా ఉన్నటువంటి మద్రాసు ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో ఆ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి మన ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసము మన ఆంధ్ర నాయకులు, మన ఆంధ్ర ప్రాంత ప్రజలు సాగించినటువంటి ఉద్యమాన్నే ఆంధ్ర ఉద్యమము అని చెప్పేసి చెప్తా ఉంటాం. అర్థమైందా లేదండి? సో బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత తన పరిపాలనా సౌలభ్యం కోసము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా, అంటే బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని అయితే స్వతంత్రంగా మన రాజులు మనల్నే పరిపాలించుకున్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ కొన్ని ఉండేవి. ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ మనకు అవసరం లేదు, కానీ బ్రిటిష్ వాడు కొన్ని ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేశాడు. ప్రెసిడెన్సీ అంటే ఏమిటి? ఒక ఏరియాకు ఒక హెడ్ క్వార్టర్స్ అని అర్థం. అది బ్రిటిష్ వాడి ఆధీనంలో పనిచేస్తుంది. సో విధంగా బొంబాయి ప్రెసిడెన్సీ కావచ్చు, మద్రాస్ ప్రెసిడెన్సీ కావచ్చు, బెంగాల్ ప్రెసిడెన్సీ కావచ్చు, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి ఇటువంటి ప్రెసిడెన్సీల్లో ఒకానొక ప్రెసిడెన్సీ అయినటువంటి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగానే ఈ ఆంధ్ర ప్రాంతం, అంటే తెలుగు మాట్లాడేటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా అందులో భాగంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఎప్పుడైతే మన యొక్క ఆంధ్ర ప్రాంతం మొత్తము కూడా మద్రాసులో భాగంగా ఉందో, నేను మీకు ఒక ఆర్డర్ వైజ్ చెప్తానండి. క్లాస్ మొత్తము కూడా ప్రతి క్లాసు కూడా మనం ఒక ఆర్డర్ వైజ్ మాట్లాడుకుంటాం, మీరు కూడా అదే ఆర్డర్ వైజ్గా రాసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆంధ్ర మహాసభలు ఇక్కడే మనకు వస్తాయి, ఆంధ్ర మూమెంట్ ఎందుకు ప్రారంభమైంది ఇక్కడే మనకు వస్తుంది, ఆంధ్ర మూమెంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు ఇక్కడే మనం మాట్లాడుకుంటాం, వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు, వారు స్థాపించినటువంటి పత్రికలు, వారు నడిపినటువంటి వివిధ రకాల సంఘాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. కాబట్టి మోడర్న్ హిస్టరీలో మెజారిటీ ఆఫ్ ది ప్రశ్నలు ఎక్కడి నుంచో వస్తాయి. కాబట్టి చాలా చాలా ఇంట్రెస్ట్గా మీరు క్లాస్ వినాలి. నేను కూడా అంతే ఇంట్రెస్ట్గా, అంతే ఆర్డర్ వైజ్ క్లాస్ చెప్తాను, కాబట్టి మీరు కూడా ఆర్డర్ వైజ్ రాసుకోవాలి. మరి మీకు అందరికీ కూడా తెలిసిందే, భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఒక ఆర్డర్ వైజ్ ఒక కాలక్రమంలో ఏ విధంగా దోచుకొని తన యొక్క బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేసుకున్నాడో, అలా మన ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఒక కాలక్రమంలో దోచుకొని దాన్ని బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేసుకొని తరువాత వాటిని తీసుకొచ్చి మద్రాసు ప్రెసిడెన్సీలో గెలిపాడండి. ఎలా గెలిపాడు? నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను. 1776 కల్లా నార్థర్న్ సర్కార్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఉత్తర సర్కారు జిల్లాలు ఏవైతే ఉంటాయో ఉత్తర సర్కారు ప్రాంతాల మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని బ్రిటిష్ వాడు తీసుకెళ్లి ఎందులో గెలిపాడు? ఆ మద్రాసు ప్రెసిడెన్సీలో కలపడం అనేది జరిగింది. నెక్స్ట్ 1800 కల్లా దత్త మండలాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే వీటిని మనము సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా రాయలసీమ జిల్లాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1800 సంవత్సరాల కల్లా వాటిని ఆక్రమించుకొని వాటిని కూడా తీసుకెళ్లి ఎందులో గెలిపాడు?
మద్రాస్ ప్రెసిడెన్సీలో గెలిపాడు. నెక్స్ట్ 1802 కల్లా నెల్లూరు చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉంటాయో వీటిని ఆక్రమించుకొని వీటిని కూడా ఎక్కడ గెలిపాడు, మద్రాసులో కలపడం అనేది జరిగింది. అంటే దీన్నే మనం షార్ట్ కట్ లో ఉమా అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఉమ్మడి మద్రాసు ప్రాంతము, ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు మన తెలుగు ప్రాంతాలపై తన యొక్క సామ్రాజ్యపత్యాన్ని నెలకొల్పిన తర్వాత, మన తెలుగు ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత, గుత్తాధిపత్యం వహించిన తర్వాత వాటిని తీసుకొచ్చి వాడు ప్రెసిడెన్సీలుగా విభజించుకున్నటువంటి ఒకానొక ప్రెసిడెన్సీ అయినటువంటి మద్రాసు ప్రెసిడెన్సీలో కలపడం అనేది జరిగింది. ఎప్పుడైతే మద్రాసు ప్రెసిడెన్సీలో కలిపాడో అప్పటి నుంచి కూడా వీరి యొక్క ఆధిపత్యం మనపై ఎక్కువైంది. ఇట్ మీన్స్ తమిళుల యొక్క ఆధిపత్యం అనేది, నేను ఈరోజు క్లాస్లో తమిళులు తెలుగు అనేటువంటి పదాన్ని చాలా ఎక్కువగా వాడతానండి. దయచేసి అంటే తమిళుల నుంచి తెలుగువారు ఎందుకు యొక్క వివక్షతను ఎదుర్కొన్నారు, మద్రాసీల నుంచి వివక్షతలు ఎదుర్కొన్నారు కాబట్టే ఆంధ్ర మూమెంట్ మనకు వెలుగులోనికి వచ్చింది, ఆంధ్ర ఉద్యమం అనేది వెలుగులోనికి వచ్చింది. సో ఈ సందర్భంలో నేను చెప్పేటప్పుడు తెలుగువారు ఎదుర్కొన్నటువంటి వివక్షతలు చెప్పాలి అంటే ఆబ్వియస్లీ తమిళను మనం తక్కువ చేసి చెప్పాలి. సో అంత మాత్రాన రెండింటి మధ్య ద్వేషపూరిత భావాలను మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఎవరు కూడా భావించవద్దు. దయచేసి ఆ విషయాన్ని మీరు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు క్లాస్ మొత్తము కూడా తెలుగు ప్రాంతాలకి మద్రాసీలు చేసినటువంటి వివక్షత గురించే మనం మాట్లాడతాం. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే తెలుగు ప్రాంతాలు మద్రాసులో భాగంగా కలిశాయో అప్పటి నుంచి కూడా సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని రంగాలలో కూడా తెలుగు వారికి వివక్షతలు అనేవి తమిళుల నుంచి ఎదుర్కోవడం అనేది జరిగింది. ఇట్ మీన్స్ మద్రాసీల నుంచి ఎదుర్కోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే వివక్షతలు ఎక్కువయ్యాయో మాకు వీళ్ళతో ఈ పోరు మేము తట్టుకోలేకపోతున్నాం మహాప్రభు, ఈ మద్రాసు నుంచి మాకు విముక్తి కలిగించి మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా 1903లో ఈ యొక్క ఆంధ్ర ఉద్యమం అనేటువంటి కాన్సెప్ట్ వెలుగులోనికి వస్తుంది. అలా 1903లో వెలుగులోనికి వచ్చినటువంటి ఆంధ్ర ఉద్యమం అనేది 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు, ఆ తరువాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. మరి ఏమిటి ఉద్యమం, ఇందులో ఉన్న దశలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ముందుగా మీకు కాన్సెప్ట్ తెలియాల్సింది ఏమిటంటే, మెయిన్ ఐడియా రావాల్సింది ఏమిటంటే ఆంధ్ర ఉద్యమం అంటే ఏమిటంటే, ఆంధ్ర మూమెంట్ ఎందుకు చేశామంటే మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తమిళుల ఆధిపత్యాల నుంచి తెలుగు వారికి విముక్తి కలిగించండి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం ఒక ఘన వైభవం, అద్భుతమైనటువంటి పూర్వ వైభవాన్ని కలిగి ఉంది, ఘన చరిత్రను కలిగి ఉంది. ఒక శాతవాహన వంశం కావచ్చు, ఒక కాకతీయ డైనస్టీ కావచ్చు, విజయనగర సామ్రాజ్యం కావచ్చు, ఒక కుతుబ్ షాహీలు కావచ్చు, ఇలా అద్భుతమైనటువంటి రాజవంశాలు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాయి ఆంధ్ర ప్రాంతానికి. కుతుబ్ షాహీల వరకు కూడా ఆంధ్రుల యొక్క పెత్తనానికి, ఆంధ్రుల యొక్క గొప్పతనానికి డోకా లేదండి. కానీ ఎప్పుడైతే కుతుబ్ షాహీల యొక్క పతనం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఆంధ్రులు తమ యొక్క వైభవాన్ని కోల్పోయారు. ఎందుకంటే తెలుగు భాష కంటూ ఒక ప్రత్యేకత ఉంది, తెలుగు సంస్కృతి కంటూ ఒక ప్రత్యేకత ఉంది, తెలుగు నేల కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇలా భాష పరంగా, సంస్కృతి పరంగా, అదేవిధంగా కట్టుబాట్లు, వ్యవహార శైలి పరంగా భిన్న వ్యవహార రీతులు కలిగి ఉన్నటువంటి మన యొక్క తెలుగు ప్రజలు ఎప్పుడైతే మద్రాసీల యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్ళారో తమిళుల యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోలేక ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అనేటువంటి కాన్సెప్ట్ని వెలుగులోనికి తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి బెంగాలీలు ఎక్కడికి వెళ్ళినా సరే వారు బెంగాలీలనే పిలిచేవారు, భారతదేశంలో ఉన్న గుజరాతీలు ఎక్కడికి వెళ్ళినా సరే వారిని గుజరాతీలనే పిలిచేవారు. కానీ భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మాత్రము భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని మద్రాసీలుగా గుర్తించారు తప్పితే మనల్ని తెలుగువారు, ఆంధ్ర ప్రాంత ప్రజలని చెప్పేసి ఎవరు కూడా గుర్తించేవారు కాదు. అంటే అంత ఎక్కువగా తెలుగువారి పైన మద్రాసీల యొక్క డామినేషన్ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే వృత్తిపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏ రీత్యా, ఏ కారణం రీత్యా అయినా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళితే ఆ పర్టికులర్ వ్యక్తులకి వారి యొక్క భౌగోళిక గుర్తింపు అనేది ఉండేది. కానీ మన తెలుగు ప్రజలకు మాత్రం ఆ గుర్తింపు ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని మద్రాసీలుగా గుర్తించేవారు. అర్థమైందా లేదా నేను చెప్పిన విషయం? సో ఈ విధంగా అన్ని రంగాలలో కూడా మన పైన ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి మద్రాసీల నుంచి విముక్తి కలిగించడం కోసం మన ఆంధ్ర నాయకులు వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి ఉద్యమమే ఆంధ్ర ఉద్యమము అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి ఈ విధంగా కొనసాగినటువంటి ఆంధ్ర ఉద్యమాన్ని మొత్తాన్ని అంటే 1903 to 1956 వరకు కూడా జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని మనము 5 దశలుగా వర్గీకరించడం అనేది జరిగిందండి. మరి ఏమిటి ఆ యొక్క 5 దశలు అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకటవది ప్రాదుర్భావ దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటండి? ప్రాదుర్భావ దశ. నెక్స్ట్ రెండవది ఏమిటయ్యా అంటే
ప్రచార దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ మూడవది ఏమిటయ్యా అంటే అంతర్లీన దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ నాలుగవది ఏమిటంటే తీర్మాన దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ ఐదవది ఏమిటంటే అవతరణ దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1903 to 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యేంత వరకు కూడా జరిగినటువంటి ఈ కాలక్రమాన్ని మనము 5 దశలుగా వర్గీకరించుకున్నాం. మొదటిది ప్రాదుర్భావ దశ అంటున్నాం. అంటే 1903లో మనకి ఆంధ్ర మూమెంట్కి సంబంధించిన అంశం వెలుగులోనికి వస్తే 1903 నుంచి 1912 వరకు కొనసాగినటువంటి ఈ ప్రాంతాన్ని మనము ప్రాదుర్భావ దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా 1913 నుంచి 1920 వరకు కొనసాగినటువంటి ఈ టైం పీరియడ్ని ప్రచార దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొదట మీరు ఒక టేబుల్లో రాసుకోండి. నెక్స్ట్ అంతర్లీన దశ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 1921 నుంచి 1935 వరకు కొనసాగినటువంటి టైం పీరియడ్ని అంతర్లీన దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ 1936 నుంచి 1947 వరకు కొనసాగినటువంటి యొక్క టైం పీరియడ్ని తీర్మాన దశ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఫైనల్గా 1947 నుంచి 1956 వరకు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంత వరకు కొనసాగినటువంటి యొక్క టైం పీరియడ్ని అవతరణ దశ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా 5 దశలుగా వర్గీకరించుకున్నాం. ఒక్కొక్క దశ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిది ప్రాదుర్భావ దశ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏమిటి? ఆంధ్ర ఉద్యమము అనేటువంటి కాన్సెప్టు ప్రత్యేక ఆంధ్ర మనకి కావాలి, మద్రాసీల నుంచి వివక్షతలు మనకి ఎదుర్కోలేకపోతున్నాము అని చెప్పేసి ఆంధ్ర ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అనేటువంటి ఆలోచన ఏ టైం పీరియడ్లో మొదలైందయ్యా అంటే ఇప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగిందంటే 1903 నుంచి 1912 వరకు. ఎప్పుడైతే ఈ టైం పీరియడ్లో మన యొక్క నాయకులలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉంటే బాగుంటుంది, మద్రాసీల నుంచి విముక్తి కలిగితే బాగుంటుందని చెప్పేసి మన యొక్క నాయకులు భావించారు. వాళ్ళకు వచ్చింది ఆ థాట్ నాయకులకి. వచ్చిన తర్వాత దాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి కదా, కేవలం నాయకులు అనుకుంటే సరిపోదు కదా, ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి. అయ్యా ఇలా మద్రాసు వారి నుంచి మనకి ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వాలి. సో కాబట్టి మనం ఇలాంటి వివక్షతలు ఎదుర్కొంటున్నాము, ఉద్యోగ విద్యా విషయాల్లో అన్ని రంగాలలో కూడా వారి నుంచి మనం వివక్షతలు ఎదుర్కొంటున్నాము. కాబట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ అనేది అందరూ మీ యొక్క గళాన్ని విప్పించాలని చెప్పేసి ప్రజల్లోనికి అంటే మొదటిగా ప్రాదుర్భావ దశలో నాయకుల్లో వచ్చినటువంటి ఆంధ్ర ఉద్యమం అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి. ప్రజల్లోనికి తీసుకెళ్లాలంటే ప్రచారాలు చేపట్టాలి. అందుకే రెండవ దశను మనం ఏమన్నామంటే ప్రచార దశ అంటున్నాం. అంటే 1913 నుంచి 1920 వరకు కూడా నాయకులు తమ యొక్క పత్రికల ద్వారా కావచ్చు, తమ యొక్క ఉపన్యాసాల ద్వారా కావచ్చు, తమ యొక్క ప్రసంగాల ద్వారా కావచ్చు ఏం చేశారు? ఆంధ్ర ఉద్యమం అనేటువంటి కాన్సెప్ట్ని ప్రజల్లోనికి ప్రచారాల ద్వారా తీసుకువెళ్ళడం అనేది ప్రారంభమైంది. అది మనకి రెండవ దశ 1913 టు 1920. నెక్స్ట్ అంతర్లీన దశ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ పర్టికులర్ దశలో ఆంధ్ర మూమెంట్ అనేది కొంత వెనుకబడిందండి. ఎందుకు వెనుకబడింది? మన నాయకుల యొక్క ఎత్తుగడలు ఎందుకు ఫలించలేదు అనేది అక్కడ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ నాలుగవది తీర్మాన దశ అంటున్నాం. ఈ టైం పీరియడ్ వచ్చేసరికి ఆంధ్ర మూమెంట్ అనేది ఇంకా ఉచ్చ స్థితికి వెళ్ళింది. ఎన్నో తీర్మానాలు పాస్ చేశారు. టైటిల్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయాలి. తీర్మాన దశ అంటున్నాం. అంటే మద్రాసీల నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసము వివిధ రకాల తీర్మానాలను ఎక్కువగా పాస్ చేయడం అనేది జరిగింది ఈ టైం పీరియడ్లో. సో తీర్మానాలు ఎక్కువగా పాస్ చేయడం, గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకురావడం, మద్రాసీల నుంచి ఎదుర్కొంటున్న వివక్షతల్ని ప్రాక్టికల్గా చూపించడం వలన ఫైనల్గా మనకి అవతరణ దశ అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది 1953లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఎంతోమంది నాయకులు పొట్టి శ్రీరాముల నుంచి మొదలుకొని మనము ప్రతి ఒక్క నాయకుడి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. సో ఈ అవతరణ దశలో భాగంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. 1956లో ఈ యొక్క హైదరాబాద్ అంటే ప్రస్తుత తెలంగాణ మన యొక్క ఆంధ్ర ప్రాంతం మొత్తము కలిపి ఆంధ్రప్రదేశ్గా 1956లో ఏర్పడుతుంది. సో ఇలా మనము మన యొక్క ఆంధ్ర ఉద్యమం యొక్క టైం పీరియడ్ని 5 దశలుగా వర్గీకరించుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క దశ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిది ఏమిటంటే ప్రాదుర్భావ దశ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి సైడ్ హెడ్డింగ్ మీరు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు మనం మాట్లాడేది ప్రాదుర్భావ దశ 1903 టు 1912 మధ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఏమిటి ప్రాదుర్భావ దశ అనేది మనం మాట్లాడుకున్నట్లయితే మొదట మన యొక్క నాయకులలో కూడా అందరిలో లేదండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పేసి. కానీ కొంతమంది నాయకుల్లో మాత్రం ఉంది. ఎందుకంటే మన పట్ల నేను చెప్తున్నాను కదా మొదటి నుంచి కూడా ఎడ్యుకేషనల్ విషయంలో అంటే విద్య పరంగా మన పట్ల వివక్షత ఉంది. అంటే నేను మీకు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మన యొక్క మద్రాసు ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క మద్రాసు ప్రెసిడెన్సీలు అంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతాన్ని మొదలుకొని ఇదంతా కూడా మద్రాసు ప్రెసిడెన్సీ మనం మాట్లాడుకుంటే మద్రాసు ప్రెసిడెన్సీ కేవలము 42% మాత్రమేనండి. కానీ మన తెలుగు ప్రాంతం విస్తీర్ణ పరంగా మాత్రం 58%.
జిల్లాల పరంగా మాట్లాడుకుంటే మద్రాసీలు 8 జిల్లాలు మాత్రమే, మనవ మాత్రం 11 జిల్లాలు. చూడండి, 11 జిల్లాలు 58% భూభాగంతో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల ఎవరు వివక్షత చూపిస్తున్నారు? 8 జిల్లాలు 42% విస్తీర్ణంలో ఉన్నటువంటి తమిళ ప్రజల యొక్క ప్రాబల్యము, వారి యొక్క డామినేషన్ అనేది ఎక్కువ అవుతా ఉంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే, బ్రిటిష్ వారు మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో మద్రాసు ప్రెసిడెన్సీలో విశ్వవిద్యాలయాలను కావచ్చు, పాఠశాలను కావచ్చు, ప్రైమరీ పాఠశాలలు కావచ్చు, సెకండరీ పాఠశాలలు కావచ్చు స్థాపించుకోవాలని చెప్పేసి అవకాశం ఇస్తే, ప్రైమరీ పాఠశాలల్లో 300 పాఠశాలలు మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే 3000కు పైగా పాఠశాలను మద్రాసు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అంటే వివక్షతలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. అదేవిధంగా కళాశాలల విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్ 300కు పైగా కళాశాలలు మద్రాసు ప్రాంతంలో ఉంటే కేవలము 11, అంటే ఈవెన్ మనకి జిల్లాకి ఒకటి కూడా లేనటువంటి 8-9 కళాశాలలు మాత్రమే మన యొక్క తెలుగు జిల్లాలకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే చూడండి, 8 జిల్లాలు ఉన్నటువంటి మద్రాసు ప్రాంతానికి మాత్రం 31, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 31 కాలేజెస్ ఉన్నాయి. కానీ మన యొక్క 11 జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలకు మాత్రమే 8-9 కాలేజీలు మాత్రమే. అంటే ఒక జిల్లాకు ఒక కాలేజీ కూడా లేదు. చూడండి, అంటే ఇలా ప్రైమరీ స్కూల్స్లో కావచ్చు, సెకండరీ స్కూల్స్లో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఈవెన్ యూనివర్సిటీల్లో కూడా మనకి మద్రాసు యూనివర్సిటీ అనేది 1857లోనే ఏర్పాటు చేశారండి. చార్లెస్ వుడ్స్ అని చెప్పేసి అతని నేతృత్వంలో కమిటీ వేయడం, దాన్ని వుడ్స్ డిస్పాచ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. దాన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు వ్యాప్తి చేయాలని చెప్పేసి చెప్పడంతో మనకి 1857లో మద్రాసు యూనివర్సిటీ కావచ్చు, కలకత్తా యూనివర్సిటీ కావచ్చు, బొంబాయి యూనివర్సిటీ కావచ్చు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఈ విధంగా 1857 సమయానికి మద్రాసు యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ 1916 వరకు కూడా మన ఆంధ్ర ప్రాంతానికంటూ ఒక ప్రత్యేక యూనివర్సిటీ లేదు, ఒక ప్రత్యేక వైద్య కాలేజ్ లేదు, ఒక ప్రత్యేక లా కాలేజ్ లేదు, ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. చూస్తున్నారా లేదండి? అంటే మద్రాసీలతో పోల్చుకుంటే తెలుగు వ్యక్తులు అనేవారు ఎంత వివక్షత ఎదుర్కొన్నారనేది ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. నేను మీకు ఆల్రెడీ క్లాస్ మొదట్లోనే చెప్పినట్లు ఇక్కడ తమిళుల నుంచి తెలుగువారు వివక్షత ఎదుర్కొన్నారు కాబట్టి వివక్షతకు ఎదుర్కొన్నటువంటి తెలుగు ప్రజల గురించి మనం మాట్లాడాలంటే, వారి వివక్షతల గురించి మాట్లాడాలంటే ఆబ్వియస్లీ మనం తమిళ ప్రజలు చేసినటువంటి ద్రోహాల గురించి మనం మాట్లాడుకోవాలి. వారి నుంచి ఎటువంటి వివక్షతలు ఎదుర్కొన్నది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. దయచేసి ఇక్కడ ప్రాంతీయ భావము, తమిళుడు తెలుగుల మధ్య విద్వేషపూరితమైనటువంటి భావజాలాన్ని నేను వెలిబుచ్చుతున్నానని చెప్పేసి ఎవరు కూడా దయచేసి భావించవద్దు మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆంధ్ర ఉద్యమం అంటున్నాం. అసలు ఆంధ్ర ఉద్యమం ఎందుకు ప్రారంభమైందంటే, నేను మీకు మొదట్లోనే చెప్పినట్లు మద్రాసీలు అలియాస్ తమిళుల యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ అవ్వడంతోనే ఆంధ్ర ఉద్యమం అనేది వచ్చింది. కాబట్టి ఆంధ్ర ఉద్యమం మాట్లాడాలన్నా, ఆంధ్ర ఉద్యమం ఎందుకు వెలుగులోనికి వచ్చిందన్నా, తమిళుల యొక్క ఆధిపత్యం గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి కొన్ని సందర్భాలలో తమిళులను తక్కువ చేసి మాట్లాడినా సరే దయచేసి మీరు ఇక్కడ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకోవాలి. దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి మిత్రులారా. సో ఈ విధంగా అంటే ప్రాదుర్భావ దశలో కొంతమంది నాయకుల్లో యొక్క ఆలోచన వచ్చింది. అంటే అన్ని రంగాలలో కూడా మద్రాసీలు అలియాస్ తమిళులతో పోల్చుకుంటే తెలుగువారు వివక్షత ఎదుర్కొంటున్నారు కాబట్టి మన సంస్కృతిక భంగం కలుగుతుంది. మన యొక్క అంటే నేను మీకు చెప్పాను కదా, కుతుబ్ షాహీల పతనం వరకు కూడా ఆంధ్ర జాతి చాలా అద్భుతంగా వెలుగొందిందండి. కానీ కుతుబ్ షాహీ డైనస్టీ ఫాల్ అయినప్పటి నుంచి, డౌన్ఫాల్ అయినప్పటి నుంచి కూడా మన తెలుగు భాషకి, మన యొక్క తెలుగు సంస్కృతికి భంగం వాటిల్లింది. అంటే ఈ మద్రాసీలు చేతుల్లో ఉంటూ మన సంస్కృతిని, మన భాషను రక్షించుకోవడం అనేది కష్టమవుతుందని చెప్పేసి ఎప్పుడైతే మన యొక్క నాయకులు భావించారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆంధ్ర ఉద్యమం అనేటువంటి కాన్సెప్ట్ వెలుగులోనికి రావడం అనేది జరిగింది. మరి అందులో ప్రాదుర్భావ దశలో కొంతమంది నాయకుల యొక్క ఆలోచన రావడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగానే గుంటూరు యువజన సాహితీ సమితి అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1903లో గుంటూరు యువజన సాహితీ సమితి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ గుంటూరు యువజన సాహితీ సమితి అనేది ఒక సంఘం. వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉంటారు. అంటే ఆంధ్ర పీపుల్కి, తెలుగు పీపుల్ యొక్క నీడ్స్ ఏమిటి, అవసరాలు ఏమిటి, వాటిని ఏ విధంగా నెరవేర్చాలనే దానిపైన విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసి వాటిని సాధించడం దిశగా వీళ్ళు అడుగులు వేయడం అనేది జరుగుతుంది గుంటూరు యువజన సాహితీ సమితి. మరి ఆ గుంటూరు యువజన సాహితీ సమితి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలోనే ఏ సభ, 1903లో జరిగినటువంటి సభలో ఏమిటి చర్చకు వస్తుందయ్యా అంటే ఆంధ్ర ఉద్యమం అనేటువంటి కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా వెలుగులోనికి రావడం అనేది జరుగుతుంది. అందుకే చూడండి 1903 to 1956 అంటే 1903 నుంచి 1956 వరకు కూడా ఆంధ్ర ఉద్యమం అంటున్నాం. అంటే 1903లో గుంటూరు యువజన సాహితీ సమితితో ప్రారంభమైనటువంటి ఆంధ్ర మూమెంట్ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యేంత వరకు కూడా కొనసాగిందన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ
గుర్తుంచుకోవాలి మిత్రులారా, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఈ యొక్క గుంటూరు యువజన సాహితీ సమితి సభలో సో మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరడము సబబేనా, అంటే మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తెలుగు వ్యక్తులందరికీ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని అడగడము సమ్మతమేనా, అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఇందులో చర్చకు రావడం అనేది జరిగిందండి. సో అందరూ ఫైనల్ కన్క్లూజన్కి వచ్చింది ఏమిటంటే ఎటువంటి వివక్షత లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, 100కి 100%, 100కి 100 కూడా మనము భౌగోళికంగా తీసుకున్నా, విస్తీర్ణ పరంగా చూసుకున్నా, జనాభా పరంగా మాత్రం మద్రాసు వాళ్ళతో పోల్చుకుంటే అప్పట్లో తెలుగు ప్రజలు తక్కువే, కానీ మిగతా అన్ని విషయాలలో కూడా 100కి 100% మద్రాసీల నుంచి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరడం తప్పేమీ లేదని చెప్పేసి గుంటూరు యువజన సాహితీ సమితి సభలో తీర్మానించడం అనేది జరుగుతుంది. తీర్మానించిన తర్వాత 1910 కల్లా 1910లో ఇదే గుంటూరు యువజన సాహితీ సమితి సభలో సభ్యులుగా ఉన్నటువంటి జొన్నవిత్తుల గురునాథం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరండి? జొన్నవిత్తుల గురునాథం, అదేవిధంగా ఉన్నవ లక్ష్మీనారాయణ అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళిద్దరూ కూడా గుంటూరు యువజన సాహితీ సమితి సభలో సభ్యులండి. అందులో సభ్యులుగా ఉన్నటువంటి జొన్నవిత్తులు గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరూ కలిపి ఏం చేస్తారయ్యా అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్, ఏమిటండి సమైక్య ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక మ్యాప్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఏమిటా మ్యాపు? ఇప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు కావచ్చు, నిజాం సంస్థానాల్లో భాగంగా ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు కావచ్చు, ఒడిస్సా ప్రాంతంలో భాగంగా ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు కావచ్చు, మద్రాసు ప్రాంతంలో భాగంగా ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు కావచ్చు, వీటన్నింటినీ కలిపి అంటే ఎక్కడెక్కడ తెలుగు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటితో కలిపి మాకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక మ్యాప్ని ఏర్పాటు చేస్తారు 1910లో. ఎవరయ్యా అంటే మన యొక్క జొన్నవిత్తులు గురునాథం మరియు ఉన్నవ లక్ష్మీనారాయణ. దీస్ ఆర్ ద పీపుల్ బిలాంగ్స్ టు గుంటూరు యువజన సాహితీ సమితి సభ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చూడండి, మీకు మ్యాప్ పాయింటింగ్ కావాలంటే వేస్తానండి, కానీ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీకు రావాలి. అంటే ఇదంతా కూడా మనకి మద్రాసు ప్రెసిడెన్సీ అని చెప్పేసి మాట్లాడుకుంటే మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం కావచ్చు, మధ్యప్రదేశ్లో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం కావచ్చు, నిజాం సంస్థానంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం కావచ్చు, ఒడిస్సాలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం కావచ్చు, ఇలా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కలిపి సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక మ్యాప్ని తయారు చేసి దాన్ని వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి సభ్యులే ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లు అడిగి ఉన్నాడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1910 అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి 1910లో. అదేవిధంగా ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా చిలుకూరి వీరభద్రరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? చిలుకూరి వీరభద్రరావు, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చిలుకూరి వీరభద్రరావు అనేటువంటి వ్యక్తి ఏ సంస్థ సభ్యుడు అని చెప్పేసి ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు. విజ్ఞాన చంద్రికా మండలి అని చెప్పేసి చెప్తా ఉంటాం. విజ్ఞాన చంద్రికా మండలి అయినటువంటి సంఘ సభ్యుడైనటువంటి చిలుకూరి వీరభద్రరావు ఏం చేస్తారంటే ఇతను ఒక గ్రంథాన్ని రాస్తాడండి. అదే ఏమిటంటే ఆంధ్రుల చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాసి అందులో ఆంధ్రుల యొక్క పూర్వ వైభవాన్ని, ఆంధ్రుల యొక్క చరిత్ర గురించి కళ్ళకి కట్టినట్టు వివరించడం అనేది జరుగుతుంది. ఒరే అబ్బాయిలు, ఒకసారి ఇటువైపు మీరు చూడండి. మీరు ఆంధ్ర ప్రాంతం గురించి మీరు కనుక ముందుకొచ్చి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు పోరాడకపోతే మద్రాసీల యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతారు రాబాయ్. చూడండి, ఇక్కడ బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో కాదు, బ్రిటిష్ వారి కింద ఏమిటి బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నటువంటి మన మద్రాసీల యొక్క చేతుల్లోనే వివక్షతలకు మనం గురవుతున్నామని చెప్పేసి ప్రత్యేక రాష్ట్రాన్ని మనం కోరాలని చెప్పేసి ఒకప్పుడు తెలుగు వారి యొక్క ప్రాబల్యము, తెలుగు వారి యొక్క పూర్వ వైభవం గురించి ఈ ఆంధ్రుల చరిత్ర గ్రంథంలో అంటే శాతవాహనుల కాలంలో, కాకతీయుల కాలంలో, కుతుబ్ షాహీల కాలంలో, విజయనగర సామ్రాజ్య కాలంలో తెలుగు ప్రాంత ప్రజలు, తెలుగు వ్యక్తులు, తెలుగు నాయకులు, తెలుగు రాజుల యొక్క వైభవాన్ని చాలా అద్భుతంగా ఈ యొక్క ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథంలో వివరించినటువంటి మహానుభావుడు చిలుకూరి వీరభద్రరావు. ఎప్పుడైతే ఈ గ్రంథంలో పొందుపరిచాడో అప్పటి నుంచి కూడా మద్రాసీల చేతుల్లో భాగంగా ఉన్నటువంటి మన ఆంధ్ర ప్రాంత వ్యక్తులకి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి మన తెలుగు ప్రాంతం యొక్క గొప్పతనం అనేది తెలిసింది. అంటే ఒకప్పుడు మన తెలుగు ప్రాంతం ఇంత అద్భుతంగా ఉండేది, తరువాత బ్రిటిష్ వాడు వచ్చి మన పైన ఆధిపత్యం చలాయించి వాటిని తీసుకెళ్లి మద్రాసు ప్రెసిడెన్సీలో కలిపేయడంతో
చేయడంతో అప్పటి నుంచి మనపైన వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు తప్పితే మనకంటూ ఒక ప్రత్యేక చరిత్ర ఉంది, మనకంటూ ఒక ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, భిన్న భాష, ఒక ప్రత్యేక సంస్కృతి, కల్చర్, లాంగ్వేజ్ అన్నీ కూడా మనకి ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి మనం కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోరాలి అని చెప్పేసి మన ఆంధ్ర ప్రాంత ప్రజల్లో కూడా ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత ఒక నూతన థాట్స్ అనేవి రావడం జరిగింది. ఒక కొత్త ఉత్తేజం అనేది ఆంధ్ర మూమెంట్ కోసం మన యొక్క ప్రజలలో బయలుదేరడం అనేది ప్రారంభమైంది ఇప్పటి నుంచి కూడా. అదే విధంగా మనం మాట్లాడుకున్నట్లయితే న్యాపతి నారాయణరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ న్యాపతి నారాయణరావు అనేటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి దేశాభిమాని పత్రిక కావచ్చు, హిందూ పత్రిక కావచ్చు, ఇలాంటి ప్రముఖమైనటువంటి అంటే ఆనాటి కాలంలో జాతీయోద్యమం, ఆంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపేటటువంటి పత్రికల్లో అద్భుతమైనటువంటి వ్యాసాలు రాసేవాడండి ఈ న్యాపతి నారాయణరావు. దేని గురించి వ్యాసాలు? ఒకవైపు జాతీయోద్యమం గురించి మాట్లాడుతూనే ఇంకొక వైపు స్థానికంగా మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన యొక్క తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివక్షతల గురించి వ్యాసాల రూపంలో న్యూస్ పేపర్స్లో రాసి ప్రజలని ఏమిటి చైతన్యం అంటే ప్రజా చైతన్యం తీసుకురావడం అనేది జరిగింది. అటువైపు జాతీయోద్యమంతో పాటుగా ఆంధ్ర ఉద్యమంలో కూడా ఆంధ్ర ప్రాంత ప్రజల్ని, తెలుగు ప్రాంత ప్రజల్ని ఒక ఐక్యం చేసినటువంటి వ్యక్తి తన యొక్క వ్యాసాల ద్వారా, న్యూస్ పేపర్స్లో, పత్రికల్లో తన యొక్క రచనల ద్వారా ఏ వ్యక్తి కృషి చేశాడయ్యా అంటే మనకి ఈ యొక్క న్యాపతి నారాయణరావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ తరువాత 1912 కల్లా మన యొక్క గోదావరి జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాలలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిపి ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కడ? నిడదవోలులో ఏర్పాటు చేసుకుంటారండి. నిడదవోలు, అందుకే దీన్ని ఏమంటామంటే నిడదవోలు సమావేశం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1912 అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా నిడదవోలులో జరిగినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వి రామదాసు పంతులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే వేమవరపు రామదాసు పంతుల అధ్యక్షతన నిడదవోలు సమావేశం జరిగింది. ఏమిటి యొక్క సమావేశం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఈ సమావేశంలోనే చాలా సుదీర్ఘంగా చర్చలు జరపడం అనేది జరిగింది. అంటే మద్రాసు నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము సాధ్యం అవుతుందా, అసలు అలా కోరడం అది సబబేనా, మనం కోరవచ్చునా అని చెప్పేసి విస్తృత స్థాయి చర్చ జరపడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకు అందరూ కొండా వెంకటప్పయ్య గారు కావచ్చు, భోగరాజు పట్టాభి సీతారామయ్య కావచ్చు, మన యొక్క తెలుగు వ్యక్తులు గాడిచల్ల హరిసర్వోత్తమరావు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, న్యాపతి సుబ్బారావు కావచ్చు, అందరూ కూడా ప్రముఖ ఆంధ్ర నాయకులు అందరూ కూడా ఈ యొక్క నిడదవోలు సమావేశంలో పాల్గొని కరెక్టే, మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరడము ఏమిటి తప్పేమీ కాదు అని చెప్పేసి ఏం చేస్తారు, మనం ఇంకా విస్తృత స్థాయిలో చర్చ జరపాలని చెప్పేసి ఈ నిడదవోలు సమావేశంలో తీర్మానించిన తరువాత అదే 1912లో ఏం చేస్తారయ్యా అంటే గుంటూరులో ఉన్నటువంటి శ్రీ వంజమూరి భావనాచార్యులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? శ్రీ వంజమూరి భావనాచార్యులు అనేటువంటి వ్యక్తి అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో ప్రామినెంట్ లీడర్. అతని యొక్క ఇంటిలో అంటే గుంటూరులో శ్రీ వంజమూరి భావనాచార్యులు గారి ఇంటిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంకా చర్చ ఎంత తీవ్రంగా వెళ్తుంది అంటే ఇంకా లిస్ట్ అంతా తయారు చేశారనమాట. మద్రాసీల నుంచి తెలుగువారు ఎదుర్కొంటున్న వివక్షతలు ఏమిటి, విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో కూడా ఎదుర్కొంటున్న వివక్షతలు అన్నింటిపైన కూడా ఒక రిపోర్ట్ లాంటిది తయారు చేసి ఇంకా కేల్కతం దుకాన్ బంద్, ఇంకా బ్రిటిష్ వారిని పక్కన పెడితే మద్రాసీల నుంచి వివక్షతలు మనం ఎదుర్కోలేకపోతున్నాము, తప్పనిసరిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, ఆంధ్ర ఉద్యమం చేయడంలో తప్పేమీ లేదు, మరి ఆంధ్ర ఉద్యమం చేపట్టాలన్నా అది ఆరంభ సూరులుగా మిగలకూడదు. అంటే ఒక ఉద్యమాన్ని ప్రారంభించి మొదటిలో హడావిడి చేసి మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి, తమిళ ఆధిపత్యం వద్దు, తమిళ నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలని మొదట్లో ఆరంభ సూరులుగా హడావిడి చేసి తరువాత మనం దాన్ని విడిచిపెట్టేసి దానికంటూ ఒక రూపురేఖలు లేకుండా పోతాయి, నమ్మకాన్ని కోల్పోతామని చెప్పేసి ఒక ఉద్యమం అనేది ఒక ప్రోలాంగ్ పీరియడ్, ఒక దీర్ఘకాలికంగా ముందుకు వెళ్ళి అనుకున్నది సాధించాలంటే తప్పనిసరిగా ఒక కమిటీ ఉండాలని చెప్పేసి ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. మరి ఈ విధంగా ఆంధ్ర ఉద్యమం కోసము శ్రీ వంజమూరి భావనాచార్యులు గారి ఇంట్లో జరిగినటువంటి చర్యల ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి స్టాండింగ్ కమిటీకి అధ్యక్షుడిగా నియమింపబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కొండా వెంకటప్పయ్య నేతృత్వంలో ఎప్పుడైతే మనకి స్టాండింగ్ కమిటీ అనేది ఏర్పడుతుందో అప్పటి నుంచి కూడా మనకి ఆంధ్ర ఉద్యమం ఉచ్చస్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా లేదండి? అంటే ఆంధ్ర ఉద్యమ వ్యాప్తి కోసము ప్రజలందరిలోనికి ఈ మూమెంట్ తీసుకెళ్లడం కోసము ఒక స్టాండింగ్ కమిటీ అనేది కొండా వెంకటప్పయ్య నేతృత్వంలో ఏర్పాటు చేస్తే ఇంకా అతని నేతృత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు అందరూ కలిపి ఒకవైపు జాతీయోద్యమాన్ని, ఇంకొక వైపు ఆంధ్ర ఉద్యమాన్ని
జాతీయోద్యమం అంటే బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి రక్షణ, ఆంధ్ర ఉద్యమం అంటే మద్రాసుల నుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావడము అని చెప్పేసి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఇలా కొండా వెంకటప్ప ఎప్పుడైతే స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తాడో అతను అధ్యక్షత వహిస్తుండగానే 1913లో మనకి బాపట్లలో ఆంధ్ర మహాసభని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా రెండవ దశ, దాన్నే మనం ప్రచార దశ అంటాం. ఈ దశలో మనకి కంటిన్యూస్గా మనకి ఆంధ్ర మహాసభలు జరుగుతాయి, వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రాదుర్భావ దశ అంటే మొదటి దశలో ఆంధ్ర ఉద్యమం అనేది ప్రారంభమైంది. అంటే ఆంధ్ర రాష్ట్రం, మద్రాసుల నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి మొదలైంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైతే కొండా వెంకటప్పయ్య నేతృత్వంలో స్టాండింగ్ కమిటీ ఏర్పడిందో, కొండా వెంకటప్పయ్య అంతకు ముందే ఆంధ్రోద్యమం పేరుతో ఒక గ్రంథాన్ని రాయడం అనేది జరుగుతుందండి. ఆంధ్రోద్యమం పేరుతో గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ బాపట్ల సమావేశం 1913లో బాపట్ల సమావేశం జరుగుతుంది, ఆంధ్ర మహాసభ జరుగుతుంది. దానికంటే ముందే ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని రాస్తాడు ఎవరు? కొండా వెంకటప్పయ్య. ఆ గ్రంథాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యమానికి అనుగుణంగా మరలా మార్పులు చేర్పులు చేసి మరలా కొత్త ఎడిషన్ ముద్రించడం అనేది జరుగుతుంది. అర్థమైందో లేదండి? అంటే ఇప్పుడు కాంపిటేటివ్ బుక్స్ కూడా ఉంటాయి. కరెంట్ ట్రెండ్కి అనుగుణంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ వెళ్తున్నటువంటి ట్రెండ్స్కి అనుగుణంగా ఆదర్శ్ కూడా పుస్తకాలని అప్డేట్ చేస్తూ ఉంటారు, 6th ఎడిషన్ 7th ఎడిషన్ అని చెప్పేసి. అలా కొండా వెంకటప్పయ్య గురు కూడా అంతకు ముందే ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని రాశారు, ఆంధ్ర ప్రాంత ప్రాముఖ్యత గురించి పొందుపరిచారు. కానీ ఎప్పుడైతే అతను ఒక స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహించి ఆంధ్రోద్యమ బాధ్యతలు తన భుజాలపైన వెతుకున్నాడో, మరలా ఆ ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని తీసుకొని అందులో మాడిఫికేషన్స్ చేసి మార్పులు చేర్పులు అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరలా రీప్రింట్ చేసి ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని నడిపించి ప్రజల్లో ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషాపరమైనటువంటి జిల్లాల ఏర్పాటు కోసం, భాషాపరమైనటువంటి రాష్ట్రాల ఏర్పాటు కోసము హిందూ పత్రికలో అద్భుతమైనటువంటి వ్యాసాలు రాస్తాడండి. అంటే ఒక పర్టికులర్ భాష మాట్లాడే వారికి ఒక ప్రత్యేక, అంటే ఆ కమ్యూనిటీ అందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. అంటే తమిళుల ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారు ఉంటే తెలుగు ప్రజలందరూ కూడా, తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా వివక్షత ఎదుర్కొంటున్నారు. సో అలా తెలుగు ప్రాంత ప్రజలే కాదు, ఎక్కడ ఏ భాష మాట్లాడుతున్న వాళ్ళైనా సరే వారి వారి భాషకు అనుగుణంగా, అందుకే లింగ్విస్టిక్ బేస్డ్ భాషా ప్రాతిపదిక, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ కూడా భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మందే. ఓవరాల్ భారతదేశం మొత్తం మీద కూడా లింగ్విస్టిక్ బేస్డ్ అంటే ప్రాంతీయ ప్రాతిపదికన, భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా అంటే ప్రజల్లో ఆ భావన మొదలైందంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. అంటే ఒకవైపు ఆంధ్రోద్యమం పేరుతో కొండా వెంకటప్పయ్య, ఇంకొక వైపు లింగ్విస్టిక్ బేస్డ్ స్టేట్స్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం హిందూ పత్రికల్లో తన యొక్క వ్యాసాల ద్వారా భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇలా అద్భుతంగా తమ యొక్క ప్రచారాన్ని చేస్తూ ఉంటే, ఇదే సమయంలో ఎంతో మంది కవులు వెలుగులోనికి రావడం అనేది జరిగింది. అంటే కవుల యొక్క మెయిన్ డ్యూటీ ఏమిటి? వారి యొక్క రచనల ద్వారా ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రాముఖ్యత తెలియచేయడము. ఎందుకంటే ఎప్పటి నుంచో కవులు ఉన్నారు. ఒకప్పుడు రాజుల కింద తమ యొక్క తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకప్పుడు రాజుల కింద ఆస్థాన కవులుగా పనిచేసిన వారే. మరి దాన్ని వంశపారంపర్యంగా పుచ్చుకున్నటువంటి ఆంధ్ర ఉద్యమము అంటే 1903, 1912 సమయానికి వచ్చేటువంటి కవులు ఏం చేయాలి? వారు కూడా తమ యొక్క రచనల ద్వారా ఆంధ్ర అనేటువంటి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి. సో అందుకోసం అని చెప్పేసి ఎంతో మంది కవులు వెలుగులోనికి వచ్చి వివిధ రకాల రచనలు చేయడం అనేది జరిగిందండి. మరి అందులో భాగంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటయ్యా అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. మీకు అందరికీ కూడా తెలిసిందే, ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి అనేటువంటి గ్రంథాన్ని రాయడం అనేది జరుగుతుందండి. ఆంధ్ర ప్రశస్తి. అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు గారు, మీకు తెలుసు, రాయప్రోలు సుబ్బారావు గారు ఆంధ్రావళి అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రాసుకోవాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి, రాయప్రోలు సుబ్బారావు గారు ఆంధ్రావళి అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. అదేవిధంగా గడ్డం కొండారెడ్డి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? గడ్డం కొండారెడ్డి. ఇతనేమిటి? ఆంధ్ర మాతృస్థవరం అనే గ్రంథం కావచ్చు, తెలుగు లెంక అనేటువంటి గ్రంథం కావచ్చు. తెలుగు లెంక అనే గ్రంథం, ఆంధ్రు మాతృస్థవరము. నా రైటింగ్ మీకు అర్థమవుతుందో లేదో చూడండి, మరలా రాస్తున్నాను. మాతృస్థవరం, అదేవిధంగా తెలుగు లెంక. ఎవరివండి ఇవి? ఎవరివి? గడ్డం కొండారెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఆంధ్ర మాతృస్థవరం.
అర్థమైందో లేదండి? ఇవి ఎవరివి? మన యొక్క తెలుగు వ్యక్తులు ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం కోసము, ప్రజల్లో ప్రజా చైతన్యం తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల రచనలు అని చెప్పేసి, రచించిన రచనలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విశ్వనాథ సత్యనారాయణ గారిది ఆంధ్ర ప్రశస్తి అని చెప్పేసి చెప్తా ఉన్నాము, చాలా ఇంపార్టెంట్. రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి ఆంధ్రావళి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా గడ్డం కొండారెడ్డి ఆంధ్ర మాతృస్థవరము తెలుగు లెంక అనేటువంటి గ్రంథాలను రచించడం అనేది జరిగింది. అర్థమైందా లేదండి? సో ఈ విధంగా వివిధ రకాల గ్రంథాల ద్వారా ఆంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది మన యొక్క కవులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా ప్రాదుర్భావ దశలో ఏమిటి మొదలైంది? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించి తీరాలి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం మనకి కావాలి అని చెప్పేసి ఇక్కడ డిసైడ్ అవ్వడం అనేది జరిగింది. సో డిసైడ్ అయ్యారు కాబట్టి మరి ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనే కాన్సెప్ట్ అందరిలోనికి వెళ్ళింది కాబట్టి, నాయకుల్లోకి వచ్చింది కాబట్టి, ఇప్పుడు నాయకులు ఏం చేయాలి? ఆ భావజాలాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి. అందరూ కలిపితే ఐకమత్యమే మహాబలం అన్నారు. కాబట్టి ఆంధ్ర ప్రాంత ప్రజలు, నాయకులతో పాటు ప్రజలు కూడా చేతులు కడితేనే మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది. ఆషామాషి కాదు కంటే ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవ్వడం. కాబట్టి ప్రజలందరి యొక్క మద్దతు పొందాలి అంటే ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఏర్పాటు అవ్వాలి, దాని ప్రాముఖ్యత ఏమిటి, మన చరిత్ర ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, మన భౌగోళిక పరిస్థితులు ఏమిటి, మన యొక్క భాష ఏమిటి, అది ఏ విధంగా మద్రాసీల చేతుల్లో వివక్షతలకు గురవుతున్నారు, ఇదంతా ప్రజలకు తెలియజేస్తే, ప్రజలకు అర్థమయ్యేలా చెప్తేనే మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించగలము అని చెప్పేసి రెండవ దశ మొత్తము కూడా ప్రచార దశ అంటున్నాం. సో కాబట్టి మొదటిది ప్రాదుర్భావ దశ అయింది. ఇప్పుడు రెండవది మీరు హెడ్డింగ్ పెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రచార దశ. సో కాబట్టి ప్రచార దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అంటున్నాము? 1913 నుంచి 1920 వరకు కూడా ప్రచార దశ కొనసాగిందండి. మరి ఈ ప్రచార దశలో మన యొక్క ఆంధ్ర నాయకులు పెట్టుకున్నటువంటి ప్రైమరీ టార్గెట్స్ ఏమిటి, ఏమిటి యొక్క ప్రచార దశలో చేయాల్సినటువంటి ఇవి జరుపుతున్నానంటే తర్వాత మనం మాట్లాడతాం. అంతర్లీన దశ అంటే ఏమిటి, తీర్మాన దశ అంటే ఏమిటి, అవతారణ దశ అంటే ఏమిటి. మొదట మనం చూస్తుంది, ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ప్రచార దశ. మొదటి కూడా జరిపేస్తున్నాను ఎందుకంటే ప్రాదుర్భావ దశ గురించి కూడా మనం మాట్లాడాం కాబట్టి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటయ్యా అంటే ప్రచార దశ. సో ప్రచార దశ అంటే ఏమిటి? ఆంధ్ర ఉద్యమాన్ని, నాయకులలో ఉన్నటువంటి భావజాలాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళడం కోసము వాళ్ళు చేసినటువంటి కాన్సెప్ట్స్ ఏమిటి. మరి ఈ ప్రచార దశలో నాయకులు తీసుకున్నటువంటి ప్రైమరీ టార్గెట్స్ ఏమిటయ్యా అంటే ఒకటవది ఆంధ్ర ప్రాంతానికి ఒక యూనివర్సిటీ కావాలి, అంటే ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ తెలుగు భాషని మనం రక్షించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ప్రైమరీ కాన్సెప్ట్ మీకు తెలిసిందే ఆంధ్ర రాష్ట్రం. ముందు ఇవన్నీ కావాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి, తెలుగు భాషను రక్షించుకోవాలి, అదేవిధంగా తెలుగు సంస్కృతిని రక్షించుకోవాలి. అంటే మన కల్చర్ని, మన భాషని రక్షించుకోవడంతో పాటుగా మనం ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడంతో పాటుగా మన ప్రత్యేక రాష్ట్రానికి ఒక ప్రత్యేక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ఈ రెండవ ప్రచార దశలో మన నాయకులు ఏమిటి తీర్మానించుకోవడం అనేది జరిగింది. సో ఈ దశలో వీటన్నిటిని కూడా మనము పొందాలి అని చెప్పేసి ఇది డిసైడ్ చేయడం అనేది జరిగింది. ఎందులో? ఈ యొక్క ప్రచార దశలో. మరి ఇందులో భాగంగానే మన యొక్క ఆంధ్ర నాయకులు ఆంధ్ర మహాసభలు అనేటువంటి కాన్సెప్ట్ని వెలుగులోనికి తీసుకురావడం అనేది జరిగిందండి. దేన్ని తీసుకొచ్చారు వెలుగులోనికి? ఆంధ్ర మహాసభలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, తప్పనిసరిగా ఎగ్జామినేషన్స్లో ప్రశ్నలు వచ్చేటటువంటి ఏరియా. మరి ఈ విధంగా ఆంధ్ర మహాసభలు అనేవి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. కానీ 1913 నుంచి 1917 వరకు జరిగినటువంటి ఆంధ్ర మహాసభలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రథమాంధ్ర మహాసభ, ద్వితీయాంధ్ర మహాసభ, తృతీయ మహాసభ, 4వ మహాసభ, 5వ ఆంధ్ర మహాసభ, ఇలా మనం ఒక వరుసగా 5 ఆంధ్ర మహాసభల గురించి మనం మాట్లాడుకుందామండి. సో ఆంధ్ర మహాసభలు దేనికని చెప్పేసి చెప్తా ఉన్నాం? ప్రతి ఒక్క మహాసభని కూడా ఎక్కడో ఒక దగ్గర ఏర్పాటు చేయడం, దానికి ఎవరో ఒకరు అధ్యక్షత వహించడం, ఆ సభలో నెక్స్ట్ ఇయర్ మనం ఏమిటి చేయాలి అనే దాన్ని. అంటే ఇప్పుడు చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం వార్షిక సమావేశాలను డిసెంబర్ 3 రోజుల్లో, చివరి 3 రోజుల్లో ఎలా ఏర్పాటు చేసి ఆ ఇయర్ జరిగిన సక్సెస్ మీట్ని అంటే ఒక రకంగా సక్సెస్ మీట్గా ఏర్పాటు చేసుకొని గతంలో ఏవేవైతే సాధించామో వాటి గురించి చర్చించడం, రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుంచి ఏమిటేమిటి చేయాలో అనే దాంట్ మొత్తం కోసము కూడా ప్రతి సంవత్సరం చివరి 3 రోజుల సమావేశాలను ఏర్పాటు చేసుకునేదే లేదా. అలా మన యొక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తులు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసము ఆంధ్ర మహాసభలను ఏర్పాటు చేసేవారు. ఈ ఆంధ్ర మహాసభలలో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనే దాని కోసము చర్చలు జరిపేవారు. మరి అలా జరిగిన వాటిల్లోనే మొట్టమొదటిగా మనం చూడాల్సింది ప్రథమ
ఆంధ్ర మహాసభ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి యొక్క ప్రథమ ఆంధ్ర మహాసభ అనేది ఎప్పుడు జరిగిందయ్యా అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము 1913 మే మంత్లో జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది అంటే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సమావేశాలు ఎంత ఇంపార్టెంట్, మహాసభలు ఎంత ఇంపార్టెంటో ఏ మహాసభ ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్ అండి. ప్రథమ ఆంధ్ర మహాసభ అనేది బాపట్లలో బిఎన్ శర్మ అధ్యక్షతన జరగడం అనేది జరుగుతుంది. బయ్యా నరసింహ శర్మ అని చెప్పేసి చెప్తా ఉంటాం. పూర్తి పేరు షార్ట్ కట్లో మనం బిఎన్ శర్మ అంటాం. ఈ బిఎన్ శర్మ అధ్యక్షతని బాపట్లలో 1913 మేలో జరిగినటువంటి సభని మనము ప్రథమ ఆంధ్ర మహాసభ, ప్రథమ అంటే మొట్టమొదటి ఆంధ్ర మహాసభ అంటున్నాం. అయితే ఈ సభలో ప్రోటోకాల్ ప్రకారము అధ్యక్షత వహించింది బిఎన్ శర్మ కాబట్టి ఈ బిఎన్ శర్మని ప్రారంభ ఉపన్యాసం ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే మొదటగా స్పీచ్ అతనే ప్రారంభించడం అనేది జరుగుతుంది. ప్రారంభిస్తూ బిఎన్ శర్మ ఏమంటాడంటే, మొదట మనం భారతీయులము, ఆ తర్వాత మనం ఆంధ్రులము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ వాక్యం బట్టి మనకి ఏమర్థమవుతుంది, మొదట మనం భారతీయులము, ఆ తరువాతే మనం ఆంధ్రులము. అంటే ఇతని స్పీచ్లో ప్రస్ఫుటంగా, ఎందుకంటే ప్రథమాంధ్ర మహాసభకి ఎన్నెన్నో రాయలసీమ ప్రాంతం కావచ్చు, నెల్లూరు, చిత్తూరు, ఉత్తర సర్కాల్ అన్ని ప్రాంతాలు, తెలుగు ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ బాపట్లలో జరిగినటువంటి సమావేశానికి హాజరవ్వడం అనేది జరిగిందని. మరి అంతమంది సభావేదిక ముందు ఉండేటప్పుడు వాళ్ళందరూ ఎందుకు హాజరయ్యారు? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటవుతుంది, మనకి కూడా మంచి రోజులు ఇస్తున్నాయి, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మనం పొందుతున్నాము, సో కాబట్టి పాల్గొందామని చెప్పేసి అందరూ వస్తే అధ్యక్షత వహించినటువంటి బిఎన్ శర్మ యొక్క ప్రారంభోపన్యాసం అనేది అందరికీ కూడా నిరాశపరిచింది. అంటే అతను ఒక రకంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది తనకి ఇష్టం లేదన్నట్లుగా తను మాట్లాడడం అనేది జరిగింది. అందుకే మొదట మనం భారతీయులం, ఆ తర్వాత ఆంధ్రులం అని చెప్పేసి చెప్పడంలో తన యొక్క ఆంతర్యం ఏమిటంటే, ఇప్పుడు మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరడంలో అంత ప్రాముఖ్యత ఏమీ లేదు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడానికి కావాల్సిన అర్హతలు ఏమీ లేవని చెప్పేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం యొక్క కాన్సెప్ట్ని పక్కదో పట్టించే విధంగా అతను మాట్లాడడం అనేది జరిగింది. సో దీంతో వెంటనే అదే సభలో ఉన్నటువంటి వి రామదాస పంతులు, అంటే వేమవరపు రామదాస పంతులు ఎవరైతే ఉంటారో ఇతను వచ్చి ఆ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సమావేశంలో ఎవరు ఆ యొక్క తీర్మానాన్ని పాస్ చేశారు, అసలు ఏర్పాటు చేసుకున్నదే ప్రత్యేక ఆంధ్ర కోసం. సో మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తీర్మానం పంపించకపోతే ఎలా అని చెప్పేసి వి రామదాస పంతులు ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనిపైన కొంతమంది వ్యక్తులు మాత్రము వ్యతిరేకత చూపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యాపతి సుబ్బారావు అని చెప్పేసి చెప్తా ఉంటాం. న్యాపతి సుబ్బారావు కావచ్చు, అదేవిధంగా రామచంద్రరావు కావచ్చు, అదేవిధంగా గుత్తి కేశవ పిల్లై అని చెప్పేసి చెప్తా ఉంటాం. అతని పేరు కేశవ పిల్లై, రాయలసీమ ప్రాంతంలో గుత్తి ఏరియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ఏరియా పేరు మీదుగా అతన్ని గుత్తి కేశవ పిల్లై అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలాంటి ప్రముఖ నాయకులు న్యాపతి సుబ్బారావు, రామచంద్రరావు, గుత్తి కేశవ పిల్లై లాంటి వ్యక్తులు రామదాస పంతులు ప్రపోజ్ చేసినటువంటి ప్రత్యేక ఆంధ్ర తీర్మానాన్ని మాత్రము వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఎందుకు వ్యతిరేకించారనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్ అండి. ప్రధానంగా ఎందుకు వీళ్ళు వ్యతిరేకించారంటే, బేసిక్గా వీళ్ళు రాయలసీమ జిల్లాలకు సంబంధించిన వారండి. రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన వారు. అయితే వీళ్ళు బేసిక్గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, మీరు జాగ్రత్తగా మ్యాప్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి మద్రాస్ అని చెప్పేసి అనుకుంటే, ఇది మనకి ఆంధ్ర ప్రాంతం, విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతం అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మద్రాసు అనేటువంటి పట్టణం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. అంటే రాజధాని పట్టణం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. వీళ్ళకి రాజధాని దగ్గరగా ఉంది కాబట్టి వీళ్ళకి నష్టమా లాభమా? ఆబ్వియస్లీ లాభమే, ఎందుకంటే రాజధానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాజధాని ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలు మన వాళ్ళు ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఉత్తర సర్కారు జిల్లాలో కావచ్చు, లేదంటే కోస్తా జిల్లాలో రాజధానిని ఏర్పాటు చేస్తే మనం బోర్డర్ జిల్లాలు అయిపోతాము, అంటే మనకు అభివృద్ధి ఫలాలు అనేవి అందవు అని చెప్పేసి మొదటి నుంచి కూడా వీళ్ళు వ్యతిరేకించడం అనేది జరిగింది. నెల్లూరు, చిత్తూరు, రాయలసీమ జిల్లాల వారు ఇప్పటికీ మనం దాన్ని చూస్తున్నాం కదండి. ఈవెన్ శ్రీబాగు వడంబడిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. కాశీనాథ్ నాగేశ్వరరావు గారి ఇంట్లో శ్రీబాగు వడంబడిక జరుగుతుంది. అది కూడా దేనికోసం? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పుడు కోర్టు ఉత్తర సర్కార్ జిల్లాల్లో హైకోర్టుని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి మా రాయలసీమ జిల్లా నుంచి అవ్వాలి. ముఖ్యమంత్రి మా రాయలసీమ జిల్లా వాడైతే కోర్టు అక్కడ ఏర్పాటు చేయాలి. ఒకవేళ కోర్టు రాయలసీమలో ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి అక్కడ. ఇలా ఎందుకు పంచుకున్నారంటే,
ముఖ్యమంత్రి కావచ్చు, హైకోర్టు కావచ్చు, రెండింటిలో ఏదో ఒకటి మా దగ్గర ఉంటే మాకు కూడా అభివృద్ధి ఫలాలు అనేవి అందుతాయి. ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ ఇక్కడ వచ్చిన సందర్భంలో కావచ్చు, రాయలసీమ ప్రాంతం వారు దానికి సపోర్ట్ చేయడం కావచ్చు, రాజధాని ప్రాంతం అనేది ఎక్కడో ఉత్తర సర్కార్ జిల్లాలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇప్పటికీ కూడా మన ఆంధ్ర ప్రాంత ప్రజలు స్టిల్ నౌ 2024లో కూడా ఆ కాంట్రవర్సీ నడవడానికి గల కారణం ఏమిటంటే రాజధాని ఎక్కడగా ఉంటే అక్కడ పెట్టుబడుల పరంగా కావచ్చు, అభివృద్ధి ఫలాల పరంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, అన్ని విధాలా కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి రాజధాని దగ్గరగా ఉండాలి అని చెప్పేసి కోరుకోవడము ఏ ప్రాంత ప్రజలైనా సరే అది సహజం. సో అదేవిధంగా ఈ కాన్సెప్ట్ని మనము అప్పటి కాలానికి అన్వయింప చేసుకున్నట్లయితే ఈ నెల్లూరు, చిత్తూరు, రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు మద్రాసు నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే వారు రాజధానిని తీసుకెళ్లి ఎక్కడో ఏర్పాటు చేసుకుంటే, అంటే ఉత్తర సర్కార్ జిల్లాలు, కోస్తా జిల్లాలో ఏర్పాటు చేసుకుంటే మనం ఇప్పుడు బోర్డర్ డిస్ట్రిక్ట్లు అయిపోతాము, మనకి అభివృద్ధి ఫలాలు అందవు. అది విభజించకుండా ఉంటే మనం మధ్యలో ఉన్నాం, అంటే అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి కావచ్చు, మద్రాసు ప్రాంతానికి మధ్యలో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మద్రాసు రాజధానికి చెన్నైకి చాలా దగ్గరలో, ఇప్పుడు చెన్నై అంటున్నాం, అప్పుడో మద్రాసు అనేవారు, చెన్నపట్నం అనేవారు, దానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి ఫలాలు మనకు అందుతాయి. కాబట్టి మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అందులో భాగంగా ప్రథమాంధ్ర మహాసభలో వేమవరపు రామదాస్ పంతులు గారు ప్రతిపాదించినటువంటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని కూడా వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడానికి గల ప్రధాన కారణం కూడా అదే అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో ఇదే మనకేమిటంటే ప్రథమ ఆంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ సభలో మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది బాపట్ల సమావేశం, బిఎన్ శర్మ అధ్యక్షతన 1913 మే మంత్. అందులో మనకి ప్రధానంగా ఆ తీర్మానాన్ని పాస్ చేసింది రామదాస్ పంతులు. దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తుల గురించి మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత మనం మాట్లాడవలసినటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏమిటయ్యా అంటే ద్వితీయ ఆంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రెండవది ఏమిటండి? ద్వితీయ ఆంధ్ర మహాసభ, అంటే రెండవ ఆంధ్ర మహాసభ. ఈ రెండవ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే విజయవాడలో జరిగిందండి. ఈ విజయవాడలో ఎవరి అధ్యక్షతన జరిగిందంటే న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఎప్పుడు జరిగింది? 1914లో జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసమే మనం ఆంధ్ర మహాసభలను ఏర్పాటు చేస్తున్నాం. అలా ఏర్పాటు చేసిన మొదటి ఆంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్లో ఒకానొక వ్యక్తి న్యాపతి సుబ్బారావు. మొట్టమొదటిగా రాశాను అతని వ్యక్తి పేరు ఇక్కడ చూడండి. అలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని మొదటి ఆంధ్ర మహాసభలో వ్యతిరేకించినటువంటి ఆ న్యాపతి సుబ్బారావే ఆ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన ద్వితీయ ఆంధ్ర మహాసభకి నాయకత్వం వహించడం అనేది జరిగింది. అంటే అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవలసిన విషయం ఏమిటంటే మొదట ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో న్యాపతి సుబ్బారావు అయినటువంటి వ్యక్తి వ్యతిరేకత చూపించినప్పటికీ కూడా తరువాత కాలంలో మాత్రమే దాన్ని సమ్మతించి ఏకంగా ఆంధ్ర మహాసభకే నాయకత్వం వహించాలన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క విజయవాడ సమావేశంలోనే, అంటే రెండవ సమావేశంలోనే మండ సూర్యనారాయణ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ మండ సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేయడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడెవరు? వేమవరపు రామదాస్ పంతులు. ఎక్కడెవరు? మండ సూర్యనారాయణ. ఏర్పాటు చేసింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేశాడు. పాస్ చేస్తే అప్పట్లో ఉన్నటువంటి రాయలసీమ వ్యక్తులు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కొంతమంది ఎలానో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం వీళ్ళు పగడ్బందీగా ఉన్నారు కాబట్టి మన వ్యక్తులు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు కాబట్టి మనకి కావాల్సినటువంటి కొన్ని సిఫార్సులు చేద్దామని చెప్పేసి రాయలసీమ జిల్లాలకి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి బెనిఫిట్స్గా ఉన్నటువంటి కొన్ని సిఫార్సులు చేయడం అనేది జరిగింది. అయితే ఆ సిఫార్సులను ఆమోదించలేదు. అంటే అదే ఇంపార్టెంట్ అండి. ద్వితీయాంధ్ర మహాసభ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మహాసభలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి న్యాపతి సుబ్బారావు ఇంపార్టెంట్, 1914లో జరగడం ఇంపార్టెంట్, విజయవాడ ఇంపార్టెంట్, మండ సూర్యనారాయణ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేయడం ఇంపార్టెంట్, దానిపైన రాయలసీమ ప్రజలు సిఫార్సులు చేశారు అని చెప్పడం ఇంపార్టెంట్. ఆ సిఫార్సులను అంగీకరించకుండానే, అంటే వారు చేసిన సిఫార్సులను పట్టించుకోకుండా వాటిని అమలు చేయకుండానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేయడం, అది పాస్ అవ్వడం, ఇదంతా కూడా ఇంపార్టెంట్ అండి. అంటే రాయలసీమ ప్రజలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర విషయంలో సిఫార్సులు చేసినప్పటికీ ఆ సిఫార్సులను పట్టించుకోకుండా, అంటే ఆ సిఫార్సులను పొందుపరచకుండానే మండ సూర్యనారాయణ ఆ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేస్తే అది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇదే ద్వితీయాంధ్ర మహాసభలో ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక
ఇంజనీరింగ్ కళాశాల కావాలి అని చెప్పేసి కోరింది కూడా ఈ యొక్క ద్వితీయ ఆంధ్ర మహాసభలోనే అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. ఏ సభలో ఏ మహాసభలో మనం ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాల కోరుకున్నామంటే ద్వితీయ ఆంధ్ర మహాసభ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏమిటంటే తృతీయ ఆంధ్ర మహాసభ లేదా మనకు అర్థం అవ్వడం కోసము మూడవ ఆంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా తృతీయ కూడా రాసుకోండి. ఎగ్జామినేషన్లో తృతీయ అని ఇస్తే మీరు మూడవ అని చెప్పారు, తృతీయ ఇవ్వలేదని చెప్పేసి దయచేసి అనొద్దు. కాబట్టి మూడవ ఆంధ్ర మహాసభ అనేది 1915లో జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరుగుతుందంటే విశాఖపట్నంలో జరగడం అనేది జరుగుతుంది. ఎవరి అధ్యక్షతనంటే పానుగంటి రామరాయసింగ అని చెప్పేసి చెప్తా ఉంటాం. పానుగంటి రామరాయసింగ యొక్క అధ్యక్షతన ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో మూడవ ఆంధ్ర మహాసభ అలియాస్ తృతీయ ఆంధ్ర మహాసభ 1915లో జరిగిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకొక ఇంపార్టెన్స్ ఏమిటంటే న్యాపతి సుబ్బారావు మొదట ప్రథమ ఆంధ్ర అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాల తీర్మానాన్ని వ్యతిరేకించి రెండవ ఆంధ్ర రాష్ట్ర మహాసభకి ఏ విధంగానైతే అధ్యక్షత వహించాడో మొదట ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయడానికి చాలా తీవ్రంగా దుయ్యబట్టినటువంటి పానుగంటి రామరాయసింగ అనేటువంటి వ్యక్తి, అదే వ్యక్తి చూడండి మొదట ఆంధ్ర రాష్ట్రాన్ని ఇతను కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ఇతను కూడా వ్యతిరేకించాడు. కానీ అదే వ్యక్తి తరువాత కాలంలో తన మనసు మార్చుకొని తృతీయ ఆంధ్ర మహాసభకి విశాఖపట్నంలో జరిగిన మహాసభకి అధ్యక్షత వహించాలంటున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ మహాసభలో తీసుకున్నటువంటి తీర్మానాలు ఏమిటాయి అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమిటంటే ఒకటవది తెలుగు భాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలి. అంటే ఈ యొక్క సెకండరీ పాఠశాలల్లో అయితే తమిళంలోను లేదంటే ఇంగ్లీష్ భాషలోను ఈ రెండు భాషల్లోనే విద్యాబోధన జరుగుతుంది. దీనివల్ల మా తెలుగు ప్రాంత ప్రజలకి న్యాయం చేకూర్చట్లేదు, అంటే మా మాతృభాషలో మాకు విద్యాబోధన జరగట్లేదు. సో కాబట్టి ఎక్కడి నుంచి కూడా పాఠశాలల్లో ఏ భాషలో విద్యాబోధన జరగాలంటే ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు భాషలో విద్యాబోధన జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే ఆంధ్ర మహాసభల్లో పాల్గొంటున్నారో వాళ్ళు తెలుగులో మాత్రమే ప్రసంగించాలి తప్పితే అసలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం దేనికోసం ఏర్పాటు చేస్తున్నామండి? ఈ సభలన్నీ మహాసభలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఎందుకు? ఇదంతా కూడా ఈ డిమాండ్ ఈ గందరగోళాలు ఎందుకు? మా తెలుగు భాషకు భంగం కలుగుతుంది, మా తెలుగు సంస్కృతికి భంగం కలుగుతుంది కదా ఇంత చేస్తున్నాం. ఇంత చేస్తే కొంతమంది పెద్ద మనుషులు వచ్చి మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పేసి తమ స్పీచ్లు ఎక్కడిస్తున్నారంటే తెలుగులోను ఇంగ్లీష్లోని ఇస్తున్నారు, సారీ తమిళంలోను ఇంగ్లీష్లోని ఇస్తున్నారు. ఒరే బాబు ఇక్కడ మేము ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నదే మనం ఏర్పాటు చేయాలని కోరుతున్నదే తెలుగు ప్రాంతం అనేటప్పుడు నువ్వు ఇచ్చేటటువంటి భాష తమిళంలో ఇస్తున్నావేమిటని చెప్పేసి దాన్ని వ్యతిరేకించి ఈ తృతీయ ఆంధ్ర మహాసభ నుంచి కూడా ఇక నుంచి మాట్లాడేటువంటి నాయకులు తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి, సభల్లో తెలుగులోనే మాట్లాడాలని చెప్పేసి తీర్మానించడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పట్లో మద్రాసు ప్రాంతంలో 11 జిల్లాలు ఉండేవండి, తెలుగు జిల్లాలు. ఆ 11 తెలుగు జిల్లాలతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కలిపి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క తృతీయ ఆంధ్ర మహాసభలోనే తీర్మానించడం అనేది జరిగింది. సో మనకి మొదటి 3 ఆంధ్ర మహాసభలండి. నెక్స్ట్ 4వ ఆంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది మనకి 1916లో ఎక్కడ జరిగింది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాకినాడలో మోచర్ల రామచంద్రరావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరండి? మోచర్ల రామచంద్రరావు అధ్యక్షతన కాకినాడలో 4వ ఆంధ్ర మహాసభ అనేది 1916లో జరుగుతుందండి. ఈ మహాసభలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే తప్పనిసరిగా 100కి 100% మాకు పి నరసరాజు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? పి నరసరాజు. ఈ వ్యక్తి ఒక తీర్మానాన్ని పాస్ చేస్తాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేస్తూ మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మాకు 100కి 100% మద్రాసు నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మోచర్ల రామచంద్రరావు అధ్యక్షత వహించినటువంటి కాకినాడ 4వ ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేసినటువంటి వ్యక్తి పి నరసరాజు. అది కూడా ఎప్పుడు అంటున్నాడు? మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత. ఎందుకంటే మీకు తెలుసు 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ నడుస్తుంది. మరి 1916లో 4వ ఆంధ్ర మహాసభ జరుగుతుందంటే అప్పటికి ఆల్రెడీ వరల్డ్ వార్ నడుస్తుంది. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తరువాతనే మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి పి నరసరాజు అనే వ్యక్తి కోరడం అనేది జరుగుతుంది. అంతేకాదు ఇదే 4వ ఆంధ్ర మహాసభలో ఆంధ్ర సైనికులు ఎవరైతే ఉంటారో అంటే మన తెలుగు సైనికులు బ్రిటిష్ వారి యొక్క సైన్యంలో చేరేటప్పుడు కొన్ని వాళ్ళు కఠినమైనటువంటి నియమ నిబంధనలు పెట్టడం అనేది జరిగింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు.
వాటిపైన సవరణలు కోరడం అనేది జరిగింది. అంటే నేను మీకు ఆల్రెడీ సిపాయిల తిరుగుబాటు చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఓవరాల్ సిపాయిల విషయంలో మన తెలుగు ప్రాంత వ్యక్తి అనేటప్పుడే ఆచార సాంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. నుదుటిన బొట్టు ధరించడం, కటింగ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలాంటివేవి కూడా అంటే కొన్ని కఠినతరమైన నిబంధనలు పెట్టి ఆంక్షలు విధించారు సైనికుల పట్ల. సో ఇలా సైనికుల పట్ల ప్రత్యేకంగా తెలుగు సైనికుల పట్ల విధించినటువంటి ఈ యొక్క నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించాలని చెప్పేసి ఈ మోచర్ల రామచంద్రరావు గారు అధ్యక్షత వహించినటువంటి 4వ ఆంధ్ర మహాసభలోనే దీన్ని తీర్మానించారన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా ఫైనల్గా 5వ ఆంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటండి? 5వ ఆంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగిందండి? 1917లో. ఇది ఎక్కడ జరిగిందంటే నెల్లూరు అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే చూడండి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని చాలామంది సమర్థిస్తున్న వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ వ్యతిరేకించిన వాళ్ళు చాలా లెస్ మెంబర్స్ ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా ఎక్కడున్నారంటే రాయలసీమ వారు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నేను మీకు చెప్పాను, మద్రాసుకు దగ్గరగా ఉండడంతో వారి స్వలాభం కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి అలా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రాంతంలో అయినటువంటి ఒకానొక ప్రాంతం నెల్లూరులోనే 5వ ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు. మరి ఇలాంటి మహాసభలో కనుక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని కనుక పాస్ చేయగలిగితే 100కి 100% విజయం సాధించినట్లే అని చెప్పేసి భావించుకున్నారు. మరి అందులో భాగంగా కొండా వెంకటప్పయ్య గారు నెల్లూరు ఆంధ్ర మహాసభకు నేతృత్వం వహిస్తే అక్కడ పాస్ చేసినటువంటి ఈ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం అనేది క్లియర్ కట్గా ఏమిటి విజయం సాధించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ఇక్కడ పాస్ చేసినప్పుడు ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏఎన్ కృష్ణారావు కావచ్చు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన గుత్తి కేశవ పిల్లయ్య కావచ్చు, వీళ్ళు ఆబ్వియస్లీ అప్పుడు కూడా వ్యతిరేకించారు. కానీ ఇక్కడ వ్యతిరేకించిన వారితో పోల్చుకుంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పేసి కోరుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు. సో దీనివల్ల ఈ యొక్క తీర్మానం అనేది 5వ ఆంధ్ర మహాసభలో చాలా ఫ్రీగా పాస్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా లేదండి? ఇప్పుడు గుత్తి కేశవ పిల్లయ్య ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే ఈ పిల్లయ్యలు అనేవారు యాక్చువల్గా మనకి తమిళియన్స్ అండి. ఈ గుత్తి కేశవ పిల్లయ్య కూడా తమిళియనే. అతను సొంత రాష్ట్రం మద్రాసి, తమిళ ప్రాంతమే. కానీ అతను లా చదివి వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి వచ్చి మన రాయలసీమ ప్రాంతంలో స్థిరపడి అక్కడ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ తన యొక్క మాతృ ప్రాంతం ఏది, తన యొక్క పుట్టిన ప్రాంతం ఏదంటే మద్రాసు ప్రాంతం. కాబట్టి ఆ మద్రాసు ప్రాంతం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటే ఆబ్వియస్లీ అతను ఎవరికి మద్దతు తెలుపుతాడు? మద్రాసీలకి. అందుకే గుత్తి కేశవ పిల్లయ్య మొదటి నుంచి కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించాడు. ఇలా కొంతమంది వ్యక్తులు మాత్రమే, వేళ్లపైన లెక్క పెట్టగలిగేంత వ్యక్తులు మాత్రమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించారు తప్పితే మెజారిటీ ప్రజలు మాత్రము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సమర్థించారు. కాబట్టే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం అనేది 5వ ఆంధ్ర మహాసభలో కూడా పాస్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ మొదటి 5 ఆంధ్ర మహాసభలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1913 నుంచి 17 వరకు 5 ఆంధ్ర మహాసభలు. మొదటిది బాపట్లలో జరిగింది 1913 మేలో. అధ్యక్షత వహించింది ఎవరంటే బిఎన్ శర్మ. దానిలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేసిన వ్యక్తి అంటే వి రామదాస పంతులు. నెక్స్ట్ రెండవది 1914లో విజయవాడ సమావేశం నేపథ్య సుబ్బారావు ఇంపార్టెంట్. నెక్స్ట్ 1915లో అంటే తృతీయ ఆంధ్ర మహాసభ అనేది పానుగంటి రామరాయ సింగ్ ఇంపార్టెంట్ విశాఖపట్నంలో. నెక్స్ట్ 4వది మోచర్ల రామచంద్రరావు అధ్యక్షతన జరిగినటువంటి కాకినాడ 4వ ఆంధ్ర మహాసభ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5వది మన యొక్క ఏమిటి కొండా వెంకటప్పయ్య నేతృత్వంలో జరిగినటువంటి నెల్లూరులో జరిగినటువంటి 5వ ఆంధ్ర మహాసభ కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి మనకి ప్రధానంగా 5 ఆంధ్ర మహాసభలు అండి. ఇలా ప్రతి సంవత్సరము కూడా ఆంధ్ర మహాసభలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. మన యొక్క డిమాండ్స్, మద్రాసీల నుంచి ఎదుర్కొంటున్న వివక్షతల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో సఫలీకృతులు అవుతూ వస్తున్నారండి. మరి మీకు అందరికీ కూడా తెలిసిందే, ఆ తరువాత ఈ ఐర్లాండ్ మహిళ అనిబిసెంట్ మన యొక్క భారతదేశానికి దివ్యజ్ఞాన సమాజానికి సేవ చేయడానికి రావడము, వచ్చిన తర్వాత దివ్యజ్ఞాన సమాజం ద్వారా మత ప్రాతిపదికన ఆమె సేవ చేయడానికి వస్తే ఇక్కడ రాజకీయంగా బ్రిటిష్ వారు మనల్ని హింసించడం చూసి ఆమె మన యొక్క రాజకీయాల్లో పాల్గొనడం, ఆ తర్వాత హోమ్ రూల్ ఉద్యమం చేపట్టడం, బాలగంగాధర్ తిలక్ని అందులో ఇంక్లూడ్ చేయడం, బాలగంగాధర్ తిలక్ బొంబాయి కేంద్రంగా హోమ్ రూల్ ఉద్యమాన్ని నడపడం, మద్రాసులో అడయారు కేంద్రంగా మన యొక్క అనిబిసెంట్ యొక్క ఏమిటి హోమ్ రూల్ ఉద్యమాన్ని నడపడం, మరి ఫైనల్గా అనిబిసెంట్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం చాలా తీవ్ర రూపం దాల్చడంతో
ఫైనల్గా 1917 ఆగస్టు 17వ తేదీన చేమ్స్ఫర్డ్ ఆగస్టు ప్రతిపాదన చేయడం, అంటే అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి చేమ్స్ఫర్డ్ ఆగస్టు ప్రతిపాదన, ఎందుకంటే అప్పటికే మనకి వరల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి వాడు యుద్ధంలోనే తనామనకులు అవుతూ ఉంటే ఇక్కడ మనం చేసినటువంటి హోమ్ రూల్ ఉద్యమం వాడికి ఇంకా చిరాకు తెప్పించింది. సో దీంతో అరే మీకు కావాల్సింది హోమ్ రూలే కదా, మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఆగస్టు ప్రతిపాదన అంటున్నాం. అదే మనకి ఆగస్టు మంత్ 1917లో చేమ్స్ఫర్డ్ ఒక ప్రకటన చేస్తాడు. ఏమిటి? అతి కొద్ది రోజుల్లోనే, అంటే అతి త్వరలో భారతదేశానికి మొత్తానికి కూడా హోమ్ రూల్ అంటే స్వరాజ్యం ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ప్రకటన చేయడంతో 1917 చివరికల్లా కూడా హోమ్ రూల్ ఉద్యమాన్ని విరమించడం అనేది జరుగుతుంది. అయితే ఆ తరువాత కాలంలో 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం చేయడం అనేది జరుగుతుంది బ్రిటిష్ వారు. మరి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం చేయడానికంటే ముందు మొదటిగా సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే భారతదేశంలో బాగోగులు, భారతదేశంలో పరిపాలన చూసుకోవడం కోసము ఇక్కడ ఒక గవర్నర్ జనరల్ ఎలా ఉంటాడో అదే భారతదేశంలో ఎలాంటి పరిపాలన అందుతుంది, అది ఎంతవరకు అమలవుతుంది చూడడం కోసము లండన్లో కూడా ఒక వ్యక్తి ఉంటాడు. వాడిని మనం సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటాం. అలా అప్పటికి లండన్లో ఉన్నవాడు మాంటేగ్, ఇక్కడ గవర్నర్ జనరల్గా ఉన్నవాడు చేమ్స్ఫర్డ్. ఆ మాంటేగు ఈ చేమ్స్ఫర్డ్ ఇద్దరూ కలిపి, అంటే సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అండ్ గవర్నర్ జనరల్ ఇద్దరూ కలిపి సంస్కరణలు చేశారు కాబట్టి వీటిని మనం మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం అన్నాం. అదేవిధంగా మింటో మార్లే అంటున్నాం, వాళ్ళు కూడా సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఒకడు, అదేవిధంగా గవర్నర్ జనరల్ ఒకరు, వాళ్ళిద్దరూ ప్రతిపాదించినవే 1909 మింటో మార్లే సంస్కరణలు. అయితే ఇవి మనం పక్కన పెడితే ఈ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అంటే భారతదేశంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకోవడం కోసము అక్కడ లండన్ పార్లమెంట్లో ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అయినటువంటి మాంటేగ్ కొన్ని సంస్కరణలు ప్రవేశపెడతాడండి. అయితే ఆ సంస్కరణలు భారతదేశంలో చెయ్యాలా వద్దా, ఇవి పెడితే ఇవి సక్సెస్ అవుతాయా లేదని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరపాలి. ఆబ్వియస్లీ అంటే ప్రజలు ఆబ్వియస్లీ వాడు ఏ సంస్కరణ చేస్తున్నా అది అమలు చేయాల్సింది భారతదేశంలో కాబట్టి మన యొక్క పర్మిషన్ తీసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి మన పర్మిషన్ కోసం అని చెప్పేసి మాంటేగ్ అనేవాడు భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. ఇలా మాంటేగ్ అనేవాడు భారతదేశానికి వస్తున్నాడు, సంస్కరణలు ఎలా అప్లై చేయాలి, ఈ సంస్కరణ వల్ల మీకు లాభం ఉందా లేదని చెప్పేసి మన అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం ఆ మాంటేగ్ అనేవాడు లండన్ నుంచి భారతదేశానికి వస్తున్నాడు కాబట్టి ఈ చేమ్స్ఫర్డ్ అనేవాడు ఆగస్టు ప్రతిపాదన చేశాడు. కానీ వీళ్ళు సంస్కరణలు చేస్తున్నారంటే మనకి స్వరాజ్యం ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి లేదు. సో వీళ్ళకి స్వరాజ్యం విషయం మనం పక్కన పెడితే ఇప్పుడు మన కాన్సెప్ట్కి అనుగుణంగా మన క్లాస్కి అనుగుణంగా మనం చెప్పాల్సింది ఏమిటంటే ఆ మాంటేగ్ అనేవాడు ఎలానూ తన సంస్కరణల యొక్క అమలు తీరు కోసము ఆ సంస్కరణల పైన ప్రజాభిప్రాయ సేకరణ జరపడం కోసం ఆంధ్ర ప్రాంతం భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు వస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ మద్రాసు ప్రెసిడెన్సీగా కూడా వస్తాడు. కాబట్టి వాడు వచ్చే సమయానికి మనం ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఉందాం. ఏమిటా రిపోర్టు? మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి, స్వరాజ్యం విషయాన్ని కొంతసేపు పక్కన పెట్టండి అయ్యా, మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వాడిని కోరదాం. ఎవరిని? మాంటేగ్. వాడు తన రిపోర్ట్లో రాసుకుంటాడు, అది బ్రిటిష్ వారికి తెలియజేస్తాడు. ఆబ్వియస్లీ మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఈ మద్రాసీల యొక్క తలనొప్పి మనకు వదిలేస్తుందని చెప్పేసి 1917లోనే ప్రత్యేక సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మాంటేగు తన సంస్కరణల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి భారతదేశానికి వస్తున్నాడని చెప్పేసి తెలుసుకోవడంతో మన ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కలిపి 1917లో మన ఆంధ్ర ప్రాంత నాయకులందరూ కలిపి ప్రత్యేక సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు. విజయవాడలో. ఇలా విజయవాడలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో న్యాపతి సుబ్బారావుకు అధ్యక్షత బాధ్యతలు అప్పచెప్పి ఈ న్యాపతి సుబ్బారావు నేతృత్వంలో ఒక వినతి పత్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే మద్రాసీల నుంచి ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివక్షతలు, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం యొక్క డిమాండ్ ఏమిటని చెప్పేసి ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా పొందుపరిచి వాటితో ఒక రిపోర్ట్ను తయారు చేసి అది మాంటేగ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ మాంటేగ్ అనేవాడు మద్రాసు ప్రాంతానికి కూడా వస్తాడు. ఇలా ఈ సంస్కరణలు చేయాలనుకుంటున్నామయ్యా, ఏమిటి మీ ప్రజాభిప్రాయం తెలియచేయండి అని చెప్పేసి చెప్తే మన వాళ్ళు ఏమంటారు, కొంతసేపు ఆ ప్రజాభిప్రాయం పక్కన పెట్టండి, మీ సంస్కరణలు పక్కన పెట్టండి, ముందు మేము ఈ మద్రాసీల నుంచి ఈ యొక్క వివక్షతలు తట్టుకోలేకపోతున్నాము, ఆ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మన యొక్క వినతి పత్రాన్ని న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన అందజేస్తే తర్వాత ఫైనల్గా అందజేయడం, అతను లండన్ వెళ్ళడం, సంస్కరణ చేయడం, 1919 మాంటేగ్ చేసిన సంస్కరణ చట్టం అమల్లోకి రావడం అంతా జరుగుతుంది. కానీ 1919 మాంటేగ్ చేసిన సంస్కరణ చట్టం 1918 జూలై కల్లా అమల్లోకి వస్తే అందులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అయిన అంశం ఎక్కడా కూడా లేదు. సో దీంతో మన ఆంధ్ర ప్రాంత నాయకులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతారండి. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా రాత్రి నిద్ర పట్టేటప్పుడు కూడా అదే కళలో ఊహిస్తూ ఉంటారు. అంటే ఇంకా మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చేస్తుంది, ఇంకా విద్యా విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనకి ఎటువంటి వివక్షతలు ఉండవు, మన రాష్ట్రం మనది, మన పరిపాలన మనది, మనం ఇంకా స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పేసి కళ్ళగనటువంటి మన యొక్క ఆంధ్ర ప్రాంత నాయకుల కళ్ళల్లో
కారం కొట్టినట్టు అయింది ఈ మాంటేగ్ చేశ్వర సంస్కరణ చట్టం. అంటే మాంటేగ్ అనేవాడు మన వాళ్ళు ప్రత్యేక విజయవాడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం 1917లో, న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన వినత పత్రాన్ని అందించడం, ఇవి చేసిన చర్యలేవి కూడా ఫలించలేదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి మాంటేగ్ తన యొక్క సిఫార్సుల్లో పేర్కొనలేదనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఎలానూ రాలేదు. ఇప్పుడు జాతీయోద్యమాన్ని నడిపేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయోద్యమాన్ని నడపడం కోసము ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ప్రెసిడెన్సీలో కూడా కమిటీలను ఏర్పాటు చేసింది. బొంబాయి కాంగ్రెస్ కమిటీ, మద్రాస్ కాంగ్రెస్ కమిటీ, బెంగాల్ కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి. అలా మద్రాసు కాంగ్రెస్ కమిటీ అనేది ఉంది. ఈ మద్రాసు కాంగ్రెస్ కమిటీలో కూడా మన తెలుగు వ్యక్తులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. తెలుగు వ్యక్తులు అక్కడ పెత్తనం చెలాయించడానికి లేదు, పదవులు లేవు, అధికారాలు లేవు, ఏమీ కూడా లేవు. అందుకని చెప్పేసి మన తెలుగు ప్రాంత నాయకులందరూ ఏం చేశారు, అట్లీస్ట్ మాకు ఆంధ్ర రాష్ట్రం అనే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోయినా మా హక్కుల కోసం పోరాడడం కోసము ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ, అంటే ఆంధ్రులు ఉన్నటువంటి తెలుగు ప్రాంతం తెలుగు మాట్లాడినటువంటి ప్రజల మొత్తానికి కూడా ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. మరి అందులో భాగంగా 1917లో అని బెసెంట్ అధ్యక్షతన కలకత్తా సమావేశం, వార్షిక సమావేశం, ఐఎన్సీ సమావేశం కలకత్తాలో జరగడం. ఆ కలకత్తా సమావేశంలో తిలక్ యొక్క మద్దతు కోరి తిలక్ దగ్గరికి వెళ్ళి, బాలగంగాధర్ తిలక్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రత్యేక రాష్ట్రం కోసం ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నాం, అయినా అది ఫలించలేదు, ప్రత్యేకంగా దయచేసి మాకు ఆంధ్ర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయండి అని చెప్పేసి తిలక్ యొక్క మద్దతు కోరి 1918 జనవరి 22న ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా న్యాపతి సుబ్బారావు ఎన్నికైతే మొట్టమొదటి కార్యదర్శిగా కొండా వెంకటప్ప ఎన్నికవడం అనేది జరుగుతుంది. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్ అడిగాడండి. అంటే 1918 కల్లా మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయినా ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ కమిటీని మాత్రం ఏర్పాటు చేసుకోగలిగాము. అలా ఏర్పాటు కాబడిన ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి 1918 జనవరి 22 ఏర్పడిన ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి మొదటి అధ్యక్షుడు ఎవరు, మొదటి కార్యదర్శి ఎవరని చెప్పేసి ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటారు. మొదటి కార్యదర్శి కొండా వెంకటప్పయ్య, మొదటి అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు అనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ తరువాత మరలా 1918 ఫిబ్రవరి 6వ తేదీన అప్పటి ఇంపీరియల్ కౌన్సిల్, అంటే లండన్లో ఉన్న ఇంపీరియల్ కౌన్సిల్, అంటే ఇప్పుడు మనకి లోక్సభ ఎలా ఉందో, లోక్సభ ఎలానో అప్పట్లో ఇంపీరియల్ కౌన్సిల్ అలాంటిది. అలాంటి ఇంపీరియల్ కౌన్సిల్లో, అంటే భారతదేశంలో ఉన్న ఇంపీరియల్ కౌన్సిల్లో అప్పటి కౌన్సిల్ సభ్యుడైనటువంటి బిఎన్ శర్మ, అంటే ఇప్పుడు ఎంపీ లాంటి పదవి. ఇంపీరియల్ కౌన్సిల్ అంటే ఎప్పటి లోక్సభ లాంటిది, అందులో మెంబర్ అంటే ఇప్పుడు లోక్సభలో ఎంపీ లాంటి వ్యక్తి బిఎన్ శర్మ. ఈ బిఎన్ శర్మ నేతృత్వంలో ఈ బిఎన్ శర్మ అనే వెళ్ళి ఒక బిల్లు పాస్ చేయడం అనేది జరుగుతుంది. దేని గురించి? ఆబ్వియస్లీ మా యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఒక బిల్లును పాస్ చేస్తే అందులో మనకి ప్రధానంగా ఎంతోమంది వ్యక్తులు, రాయలసీమ ప్రాంత వ్యక్తులు ఆబ్వియస్లీ దాన్ని వ్యతిరేకిస్తారు. మహమ్మద్ అలీ జిన్నా కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. మన తెలుగు వ్యక్తులు సపోర్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు దీన్ని కూడా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రెండవ దశ అయినటువంటి ప్రచార దశ ముగిసే సమయానికి మనం ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసుకోగలిగాము, కానీ దేన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోలేదనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఈ రోజు క్లాసులో భాగంగా మనం చూసింది ఏమిటి? ఆంధ్ర ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ఉద్యమం 1903లో వెలుగులోకి వచ్చింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యేంత వరకు కొనసాగింది. దాన్ని మనం 5 దశలుగా 1913 నుంచి 1903 నుంచి 1912 వరకు ఉన్న కాలాన్ని ప్రాదుర్భావ దశ అని చెప్పేసి, 1913 నుంచి 20 వరకు ఉన్నటువంటి కాలాన్ని రెండవ దశ, దాన్నే ఏమిటని చెప్పినాం ప్రచార దశ అని చెప్పేసి, నెక్స్ట్ మూడవది అంతర్లీన దశ అని చెప్పేసి 21 to 35, ఆ తర్వాత 35 to 47 తీర్మాన దశ అని చెప్పేసి, నెక్స్ట్ 47 to 56 అవతరణ దశ అని చెప్పేసి 5 దశలుగా చెప్పుకుంటే, అందులో ప్రాదుర్భావ దశ అయినటువంటి 1903 to 1912 మధ్య ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు భావన ఎలా కొనసాగింది అనేది మాట్లాడుకున్నాము. నెక్స్ట్ రెండవ దశ అయినటువంటి ప్రచార దశ, అంటే 1913 నుంచి 1920 వరకు, అదే కదా 1918 కల్లా ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం చూడాల్సింది ఏమిటయ్యా అంటే అంతర్లీన దశ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ తర్వాత తీర్మాన దశ 4వది, ఆ తర్వాత అవతరణ దశ, ఇలా మనం ఆర్డర్ వైజ్ మాట్లాడుకుందాం. ఓకేనండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు మాత్రం మన వీడియో ఇది షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.